ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్వించబడును గాక అని దావీదు మహారాజు ఎంతో ఆనందించారండి. ప్రభా నువ్వు ఆశీర్వదించావు అన్ని విషయాల్లో, 1, 2 కాదు, అన్ని విషయాల్లో కూడా నిత్యము, అంటే నీ మట్టుకే కాదు, నీ సంతానమునకు రాజ్యమునకు నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యం స్థిరపరచబడును. సింహాసనం అండి, అంటే దావీదు మహారాజు గారు ఒక రాజుగా ఎంతో అన్ని విషయాల్లో కూడా తన పాలన విషయంలో, రాజ్యాన్ని అంటే ప్రజల్ని పాలించడం విషయంలో దేవుడు హృదయాంతరంగం నుంచి ఎంతో ఆనందంగా దేవుడితో గడిపాడు. ఆ రకంగా వాగ్దానం పొందుకున్నాడు. మనం కూడా ఈ వాగ్దానం ద్వారా మరింతగా దేవుడి హృదయానుసారంగా నడుచుకుంటూ ఈ క్రిస్మస్ దినాన్ని ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం. 2025 నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. మరింతగా దేవుడి దీవెనల ఆశీర్వాదం పొందుకొని ఆయన స్వయంగా మనల్ని ఆశీర్వదించాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. రూఢిగా నమ్మండి. ఈ వాగ్దానం ప్రకారం 2 సమయాలు 7:29 వచ్చిన ప్రకారం ఎంతో సంతోషభరితంగా